గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. కొంచెం గ్యాప్ డౌన్, పెద్ద ఇదేం కాదు. నిఫ్టీ ఫ్లాటిష్గానే అవుతుంది. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మార్కెట్. ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈరోజు నాకు తెలిసి మార్కెట్ నిఫ్టీ ఎలా నడిస్తే దాని ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కూడా నడవచ్చు. సో మనం ముందు ఒకసారి నిఫ్టీని కూడా చూసుకుందాం. చూడండి, ఈ క్యాండిల్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఇక్కడ ఈ బులిష్నెస్కి డోకా లేదు. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ని ఎలిమినేట్ అవుతుందో ఒక రెడ్ క్యాండిల్తో, ఒకటి లేదా కొన్ని రెడ్ క్యాండిల్స్తో ఇది ఎలిమినేట్ అయితే అప్పుడు కొంచెం మనం సిఈ సైడ్ తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. బట్ ఇక్కడైతే అవసరం లేదు, ఇక్కడ బాగానే ఉంది. కానీ నిఫ్టీలో కూడా ఒకసారి చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారా, 26,000 దగ్గర కాల్ రేటింగ్ కూడా హెవీగా ఉంది, పుట్ రేటింగ్ కూడా ఉంది. సో జనాలు ఇందమని వెళ్ళి కూడా రైటింగ్ చేసి వచ్చారు. అంటే సెల్లర్స్ ఇక్కడ సెల్ చేశారు, ఇక్కడ సెల్ చేశారు. సో మార్కెట్ ఎటు వెళ్తుంది అన్నది చూసి చేయాలి. చూడండి, నిన్న అతి కష్టం మీద ఇది 40,000 54,000 పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు దీన్ని తీసుకెళ్ళి 54,000 దాకా తీసుకెళ్తున్నారు. ఇది కిందకు వచ్చినా ఇది కిందకి రాదులేండి, నాకు తెలిసి ఇది ఇక్కడి నుంచి టర్న్ అవ్వాలి. 54,000 అంటే మంచి సపోర్ట్ ఏరియా. చూడండి, ఇదంతా బేస్. ఇంకో ఇది బేస్ ఏరియా. ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఇక్కడి నుంచి బయింగ్ వస్తుంది. మార్కెట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో నేనైతే వితౌట్ కన్ఫర్మేషన్ ఎలాంటి ట్రేడ్లోకి వెళ్ళదలుచుకోలేదు. పైగా ఈరోజు ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ. ఏ రోజైతే ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలు ఉంటాయో ఆ రోజే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ విల్ బుక్ లాసెస్. ఎందుకంటే ఆ రోజే సైకాలజీ బాగా దెబ్బతింటుంది. నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళందరికీ లాసులు బుక్ అయినాయి. సో ఆబ్వియస్గా ఈరోజు ట్రేడ్ చేయకుండా కూర్చోవడం బెస్ట్, లేకపోతే మనం ఆగంగా. ఎలా ఆగితే ట్రేడ్ చేయకపోతే పాపం మార్కెట్ ఏదన్నా అనుకుంటుందేమో.
ఈ మార్కెట్ ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ చూసారా? బాడీ చిన్నది, పైన విగ్స్. చూడండి, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇందాక క్యాండిల్ ఎలా ఉంది, ఇప్పుడు క్యాండిల్ ఎలా ఉంది చూసారా? ఇది జీరోదా ప్లాట్ఫామ్తో ప్రాబ్లం. ఫస్ట్లో క్యాండిల్ ఒకలా ఫామ్ అవుతుంది, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇంకోలా వచ్చింది. చూడండి, ఇలా రెండు పక్కల విక్ ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్ తీసుకోకూడదు, తీసుకోలేదు కూడా. మంచిదేంటి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. చూడండి, నిఫ్టీ చూడండి, ఇక్కడి నుంచి వస్తే ఒక రిట్రేస్మెంట్ రావాలి, లేకపోతే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి. గ్రేట్. చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై 54,247.70 దగ్గర ఉంది. ఇది ఈరోజు మ్యాక్సిమం బ్రేక్ చేయొచ్చు. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై బుక్ మళ్ళీ బ్రేక్ చేసింది ఈరోజు. ఏంటో ప్రతి ఇండెక్స్ ఆల్ టైమ్ హై కోసమే వెళ్తున్నాయి.
ఇది ఈ ఇది మన బులిష్ ఎబో లెవెల్ ఉంది కదా, ఇక్కడి నుంచి చూడండి ఈ క్యాండిల్ రిజెక్షన్ చూపించింది. అంటే లెవెల్స్ ఎప్పుడైతే మనం డ్రా చేసుకుంటామో ఆ లెవెల్కి దగ్గర రాగానే ప్రైస్ మాత్రం ఏదో ఒక రియాక్షన్ చూపిస్తుంది. దీన్ని డైరెక్ట్గా బ్రేక్ చేసి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇక్కడ వాక్ వచ్చి ఇక్కడ కొంచెం రిజెక్షన్ చూపించి ఒక రెడ్ క్యాండిల్ చూపించి ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ చేసి వెళ్తుంది, లేదా ఇక్కడి నుంచి రిజెక్షన్ చూపిస్తుంది, లేదా ఇక్కడికి వచ్చి క్లోజ్ అవుతుంది. అంతేగాని దీన్ని బ్రేక్ చేసి ఇప్పటి వరకు ఏ క్యాండిల్ వెళ్ళలేదు. అలాగే ఈ లెవెల్కి వచ్చాక కూడా సమ్ రియాక్షన్. చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసారా, దీనిపైకి క్లోజింగ్ ఇవ్వలేదు. ఈరోజు మార్కెట్ ఏమో చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఈ క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుందో ఆ రోజు మార్నింగ్ సెటప్లో అసలు పని చేయనేకూడదు. ఇంతకుముందు కూడా మన వీడియోలో చూసే ఉంటారు, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అసలు డౌన్ ట్రేడ్ రాదు. ఇప్పుడు చూడండి దీన్ని బ్రేక్ అయింది కదా అని చెప్పేసి దీనిపైన సి వైపు తీసుకుంటారు. బట్ అక్కడ కూడా మనం స్టాప్ లాస్తో రెడీగా ఉంటేనే. చూడండి ఇక్కడ ఎవరైతే సిలో ఎంటర్ అయ్యారో, బ్రేక్ అయింది, ఇక్కడ ఎంటర్ అయ్యారో వాళ్ళకి స్టాప్ లాస్ కొట్టేసింది. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే బాగా వీక్గా ఉంది ఈరోజు. నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఈరోజు కూడా మార్కెట్ ఏడిపించేస్తుంది. మొదటి 5 నిమిషాల్లో వచ్చిన బులిష్నెస్ మాయమైపోయింది. చూస్తున్నారా, ఇది ఇలాంటి చిన్న చిన్న విషయాలను అబ్జర్వ్ చేసుకుంటేనే మనం ప్రొటెక్ట్ అవుతాం లాసులు తీసుకోవడం దగ్గర నుంచి. అనవసరంగా ఇప్పుడు ఈ బులిష్ వచ్చేసింది, ఇక్కడ సి తీసేసుకుని కూర్చొని ఉంటే ఈ టైం బీయింగ్లోనే మనకి డికే, పైగా మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో డికే అన్ను అక్కడ ఏంటంటే ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి వెనక మనకు తెలియకుండా. ఇక్కడ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మీరు ఒక 100 రూపీస్లో తీసుకుంటే సిఈ సైడ్ది, ఈ ఒక్క క్యాండిల్ అయ్యేటప్పటికి అది 80కో 70కో వచ్చేస్తుంది. ఈలోపు మన స్టాప్ లాస్ ఉంటే అది కొట్టేస్తుంది అనుకోండి, బట్ అలాంటి వస్తుంది ఇక్కడ సిఈ. రైట్, ఇక్కడ సిఈ సైడ్ ఎంటర్ అయినందరి స్టాప్ లాసులు తీసుకుంటే, స్టాప్ లాస్ ఒకవేళ స్టాప్ లాస్ ఈ 50% బిలో పెట్టుకొని ఉంటే సేఫ్, లేకపోతే పోయినట్టే. అది ఈ ప్రైస్ యాక్షన్ చూసి ఎవరికైనా సి సైడ్ వెళ్ళే నమ్మకం వస్తుందా? కొన్ని పిఈ సైడ్ వెళ్ళే నమ్మకం వస్తుందా చెప్పండి? కొన్ని ఇది చూసి, దీనికేమో పైన కింద 2 పక్కల వీక్, దీనికేమో పైనుంచి వీక్, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఇది కిందకి రావాలి. పైన వీక్ వచ్చింది, ఇక్కడ సెల్లింగ్ వచ్చేసింది, ఇది బయింగ్లోకి వెళ్ళినప్పటికీ దీన్ని సెల్లింగ్లోకే తీసుకొచ్చారు. సో ఇక్కడ సెల్లింగ్ రావాలి. అది ఎంత వస్తుంది అన్నది నో గ్యారంటీ, ఎందుకంటే ఇక్కడ మీకు సెల్లింగ్ కనబడుతుంది, ఇక్కడ బయింగ్ కనబడుతుంది. ఈ రెండు కనిపించేటప్పుడు యూ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. ఈ సెల్లింగ్ వస్తున్నా కానీ ఇక్కడ సెల్లర్స్ పవర్ఫుల్ అవుతారా అంటే చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు.
దీని ఫిబ్ లెవెల్స్ డ్రా చేసుకుంటే చూడండి 50% ఇదే. ఈ 50% కిందకు వస్తే ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటే తీసుకోవాలి. ఇది దాటేసిందంటే మళ్ళీ డౌటే. ఇది 61%. చూడండి నిఫ్టీ చూడండి, దీనిపై క్లోజింగ్ ఇచ్చినప్పటికీ ఇది డోజీ క్యాండిల్ చూడండి, పైన కింద విక్స్ చూసారా. నేను నిన్న ఎనాలిసిస్ వీడియో చేసినప్పుడే చెప్పాను బుల్లిష్ సైడే ఉంటుంది మార్కెట్ అని, కానీ యూ షుడ్ బి రెడీ విత్ యువర్ స్టాప్ లాస్ అని కూడా చెప్పాను. ఎందుకంటే ఇది అన్చార్టెడ్ ఏరియా. అన్చార్టెడ్ ఏరియాలో ఎప్పుడైతే మీరు ఇప్పుడు మార్నింగ్ ఈ క్యాండిల్ చూసిన వెంటనే సీలో తీసుకుని కూర్చుంటారు, ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక్కసారికి కిందకు వచ్చేసింది. మీ స్టాప్ లాస్ రెడీగా లేకపోతే మీకు హ్యూజ్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా కానీ స్టాప్ లాస్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ కనుక దీని కింద క్లోజింగ్ ఇస్తే ఇది యాక్చువల్లీ చూడండి, ఇది ఒక మైనర్ సపోర్ట్ కింద తీసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ మనకు బేస్ ఉంది చూడండి, ఇది బేస్, ఇది ఈ రెడ్ లైన్. ఈ రెడ్ లైన్ కిందకి వస్తేనే మనకి కొంచెం ప్రాబ్లమాటిక్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా కూడా కనబడుతుంది. చూద్దాం ఏం చేస్తుందో. చూడండి, ఇక్కడ సిఈలో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ స్టాప్ లాస్లు తీసేసుకుంది. మళ్ళీ సిఈలోకి వెళ్తున్నట్టుగా చూపిస్తుంది. వెళ్ళొచ్చు, లేకపోతే లేదు, చెప్పలేము. చూడండి ఎక్కడ బులిష్నెస్. ఫస్ట్ 3 క్యాండిల్స్తోనే పుష్, ఇప్పుడు స్లో అయిపోయింది మార్కెట్, అయిపోయింది ఇక్కడ. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు మార్కెట్కి దూరంగా ఉండడం బెస్ట్ ఏమో, లేదా
నిఫ్టీలో ట్రేడ్ చేయకుండా బ్యాంక్ నిఫ్టీలోనో మిడ్ క్యాప్ నిఫ్టీలోనో ట్రేడ్ చేసుకుంటే బెస్ట్. ఎనీవేస్ చూద్దాం ఇంకోసారి. చాలా చిన్న రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు ఈరోజు. సో బీ కేర్ఫుల్. అంటే 53,980 కింద క్లోజింగ్ వస్తేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ రావచ్చు. ప్లస్ 54,150 అబోవ్ వెళ్తే బయింగ్ రావచ్చు. $54,150 అబోవ్ దీనిపైనే మనకి బయింగ్ వస్తుంది. 53,980 దీని కింద సెల్లింగ్ వస్తుంది. చాలా డిస్టెన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్, బీ అవేర్. ఇది బ్యాంక్ నిఫ్టీది చెప్పింది. నిఫ్టీది నిఫ్టీ 26,055 అబోవ్ క్లోజింగ్ రావాలి. వస్తే ఏదైనా మంచి బులిష్నెస్ రావచ్చు. లేకపోతే 26,000 కింద అయితే కొంచెం బేరిష్నెస్ రావచ్చు. $26,055 అబోవ్ ఐ థింక్ నిఫ్టీ పైకే వెళ్తుంది. 55 ఇది ఈ క్యాండిల్ హై అబోవ్ క్లోజింగ్ ఇస్తే మనకి కొంచెం బులిష్ అవుతుంది మార్కెట్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ ఈ గ్రీన్ లైన్ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఈ రెడ్ లైన్ కిందకి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏమీ చేయకుండా ఉండటం మంచిది. చూడండి ఈ ప్రైస్ యాక్షన్ చూడండి. అసలు ఎక్కడన్నా ఇది ఓన్లీ స్కాల్పర్స్కి బాగా పనిచేస్తుంది. వాళ్ళే దీనికి పర్ఫెక్ట్
డిసిప్లైన్గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ ప్రైస్ యాక్షన్లో అసలు ఎలాంటి ట్రేడ్ రాదు. చేయకుండా ఉండటం మంచిది. అట్లీస్ట్ క్యాపిటల్ మిగిల్చుకోవచ్చు. మిగిలిపోతుంది కాదు, మిగిల్చుకోవచ్చు. అనవసరంగా ఏదో ర్యాండమ్ ట్రేడ్లో దూరడము, లాస్ అయిందని చెప్పి తర్వాత ఆ లాసుల్ని కవర్ చేసుకోవడానికి మరలా ట్రేడ్ చేయడము, రివెంజ్ ట్రేడ్ చేయడము, ఇవన్నీ సైకలాజికల్ కాన్సెప్ట్స్ అనమాట. సైకాలజీ మొత్తం దెబ్బతిని చివరికి అందరూ లాసుల్లోనే ఉంటారు. సరే, నిఫ్టీలో కనీసం బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా స్పెషల్ క్యాండిల్స్ వచ్చినాయో చూద్దాం. 1 2 3 4 5 6 925 930 స్పెషల్ క్యాండిల్ నిఫ్టీలో, రైట్. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటిదాకా రాలా. ఎలా చూడండి ఇది ఎలా ఆడుకుంటుందో. ఇక్కడేమో పిఈ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది, ఇక్కడ పిఈలో ఎంటర్ అయితే వీళ్ళందరి స్టాప్ లాస్లు తీసేసుకుంది, ఇక్కడ సిఈలో ఎంటర్ అయితే వాళ్ళ స్టాప్ లాస్ తీసుకుంటుంది. ఇదే గేమ్ అవుతుంది. మార్నింగ్ సెటప్లో ఎప్పుడైనా ఇలాంటి ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు. అందుకే ఈ ఫస్ట్ క్యాండిల్ ఇలా ఉంటే మనం ట్రేడ్ చేయకూడదు అని చెప్పి ఒక రూల్ ఫామ్ చేసుకున్నాం. అది దీంట్లో పెద్దగా ఫాల్ రాదండి, 54,000 వరకే. ఏదో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయిపోతున్నాయని చెప్పేసి పీలు ఎంటర్ చేయకూడదు ఎవరు. $53,980 $950 కిందకి వెళ్తే అప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి దీని కిందకి వెళ్తే. అదర్వైజ్ డోంట్ థింక్ ఫర్ పుట్. అసలు ఉన్న కండిషన్లో మార్కెట్ బులిష్గా ఉంటే పుట్ ఎలా తీసుకుంటారు? ఏం చేస్తుందో చూద్దాం. నిఫ్టీ చూడండి, లక్ష్మణ్ రేఖ. పొద్దున్నే ప్రీ మార్కెట్ చూసి లక్ష్మణ్ రేఖ గీసాము, అక్కడ దాకా వచ్చి కూటుకుంటుంది. పైకి వెళ్ళటమో కిందకి వెళ్ళటమో ఏదో ఒకటి జరుగుతుంది. బట్ ఏంటంటే నేను ఇంటెన్షన్ ఏంటంటే ఈ లైన్ దగ్గర దీని రియాక్షన్స్ చూసారా, అది అట్లీస్ట్ మనకి ఈ లైన్ ముందే గీసుకుని ఉంటే మనం ఒకవేళ పొద్దున్నే సి ట్రేడ్లు వెంటనే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సి తీసేసుకున్న ఈ లైన్ వచ్చేటప్పటికి కొంచెం మనం అప్రమత్తం అవుతాం. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదిలే ఎందుకైనా అని చెప్పేసి బుకింగ్ చేసుకొని చూస్తుంటాం. అట్లీస్ట్ అలా అలా ఆలోచించుకున్న ఈ లైన్స్ అలా పనిచేస్తాయి అన్నమాట. చూడండి, బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోతుంది ఎక్కడికో.
54,020 కిందకు వచ్చిన ఇదే లెవెల్ అండి. చూడు ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒక ట్రేడర్ ఉంటే ఇది మనకి 50% బిలో క్లోజింగ్ ఇచ్చింది కదా, మనం పీ సైడ్ తీసుకోవచ్చు అనుకుని ఎంటర్ అవుతారు. ఏం చేస్తుందో చూడండి. ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అవుతారో ఈ గ్రీన్ క్యాండిల్ చూసే మన ట్రేడర్స్కి స్టార్ట్ అయిపోతుంది టెన్షన్. అంటే నేను చెప్పిన నోవైస్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఇది స్టాప్ లాస్ అని ఒక డిసిప్లిన్ ట్రేడర్కి అయితే తెలుసు. సో ఎక్స్పీరియన్స్డ్ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఎంటర్ అయ్యి కూడా దీని స్టాప్ లాస్ కొట్టుతుందా లేదా అని చెప్పి వెయిట్ చేస్తారు. అది వాళ్ళకి టెన్షన్ ఉండదు, వాళ్ళకి ముందే తెలుసు మన రిస్క్ ఇంత అని. బట్ నోవైస్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకి రిస్క్ తెలియదు. ఇక్కడ ఎంటర్ అయితే అయిపోతారు కానీ స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. కొంతమంది అయితే కూర్చొని ఇది తిరిగి ఇట్లా వెళ్ళిపోతున్నా కానీ చూస్తుంటారు, మళ్ళీ కిందకు రాకపోదా, మనకు ప్రాఫిట్ ఇవ్వకపోదా అని. మార్కెట్ ఎవరిని చూడదండి, కనికరించదు. మార్కెట్ని బట్టి మనమే మార్చుకోవాలి మన థాట్ ప్రాసెస్, మన సిస్టమ్స్ని. సరే, మార్నింగ్ సెటప్ ఎలాగో మనకు దొరకలేదంటే అసలు ఈ క్యాండిల్ చూస్తే మనకి చేయబుద్ధి కాలేదు, వదిలేసి మనం ఇప్పుడు సెకండ్ స్వాపింగ్లో క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అయినాయో చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, ఆగండి. ఈ రెండు 920, 925 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి స్పెషల్ క్యాండిల్స్. మనం లెవెల్స్ డ్రా చేసుకుందాం. నేను నిన్న డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయి కదా, వాటిని షిఫ్ట్ చేస్తున్నాను. ఒకసారి ఇది స్పెషల్ క్యాండిలా కాదా అని డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఇలాగా చెక్ చేసుకుంటాం బెస్ట్. ఓకే, ఈ రెండు స్పెషల్ క్యాండిల్స్ ఇప్పుడు మనం లోవర్ ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకుందాం.
ఈరోజు అన్ని రకాలుగా ఎస్ఎల్ తింటుంది మార్కెట్. ట్రేడర్స్ జాగ్రత్త. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం లెవెల్ డ్రా చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, లెవెల్స్ ఎప్పుడైనా డ్రా చేసుకున్న తర్వాత కూడా డ్రా చేసేటప్పుడు కూడా ఒకసారి మీరు చూడండి. కరెక్ట్గా ఈ రెడ్ లైన్ దగ్గరే ప్రైస్ యాక్షన్లో మూమెంట్ వేరుగా ఉంటుంది. చూడండి, దీని కింద క్లోజింగ్ ఇచ్చింది, సో ఇక్కడ దాకా రావాలి, వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ అయింది. ఇది ఈ రెడ్ లైన్ కిందే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్నది డౌట్. సో ఇది ఈ క్యాండిల్లో మనకి క్లోజింగ్ కనుక ఈ రెడ్ లైన్ పైన వస్తే ఇది డెఫినెట్గా ఇక్కడ దాకా వెళ్ళాలి. లేదా ఈ రెండు లైన్లకి మధ్యలో డిస్టెన్స్లో 50% లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ దాకన్నా రావాలి. అది అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అన్న రావచ్చు. లేదా ఈ మొత్తాన్ని బ్రేక్ చేసి, ఈ క్లస్టర్ ఉంది కదా, ఈ క్లస్టర్ మొత్తాన్ని బ్రేక్ చేసేసుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరి స్టాప్ లాసెస్ తీసేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. సో అది అలా ఒక అంటే లెవెల్స్ని బట్టి మనం ప్రైస్ యాక్షన్ ఎలా చూడాలన్నది. నిఫ్టీ చూసారా, అస్సలు దీని పైకి వెళ్ళటానికి ఏది కష్టం. వెళ్తే వెళ్ళొచ్చేమో, బట్ చూడండి దాని క్లస్టర్ ఫార్మేషన్ చూసారా. ఈ లెవెల్కి ఉన్న గ్రేట్నెస్ అది, ఈ లెవెల్కి ఉన్న గొప్పతనం అది. ప్రీ ఓపెన్ చూసి డ్రా చేసిన లెవెల్ అది. ఇది
దీంట్లో కూడా మనకి 925, 930 ఈ రెండు క్యాండిల్స్ వచ్చినాయి. బ్యాంక్ నిఫ్టీలో 920, 925 ఇది ఒక 5 నిమిషాల ముందే చూపించింది. నిఫ్టీలో అయితే కొంచెం లేటు. సరే, $925, $930. సరే, ఈ లెవెల్స్ని మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. 925 26.0. సరే, లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఒకసారి దీంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. రైట్, ఓకే, ఇవి లెవెల్స్ డ్రా చేసుకున్నాం. దీంట్లో బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ ఎక్కడ రాలేదు. వెయిటింగ్ ఫర్ దట్. బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ డౌన్ వచ్చింది. బ్రేక్ డౌన్ ఇక్కడ వచ్చింది మనకి. ఈ రెడ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి 54,100 స్ట్రైక్ ప్రైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. 54,100. చూడండి, ఇది 1 minute టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్. ఇక్కడ పిఈలో ఎంటర్ అయిన వాళ్ళకి అయిపోయింది. ఈరోజు కూడా కష్టం అండి మార్కెట్. జాగ్రత్త, యూ షుడ్ బి కేర్ఫుల్. అయితే నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తూ చెప్పిన ఉపయోగం లేదనుకోండి, లైవ్లో చెప్తే ఏదన్నా ఉపయోగం వస్తుంది. చూద్దాం, దీంట్లో మనకు కావాల్సిన సెటప్ ఏదైనా వస్తుందేమో. లేదు, లేదు. ఎలా తెలుస్తుందంటే చూడండి, దీని ఓపెనింగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సిఈ సైడ్ ఓపెనింగ్ వచ్చి 409, పి సైడ్ ఓపెనింగ్ వచ్చి 350. సో ఇది 409, ఇది 350 అంటే పి సైడ్ది పైకి వస్తేనే మనకి దీనికి మ్యాచింగ్ అవుతుంది.
అంతే కదా. లేదు, సెటప్ ఫామ్ అవ్వలే ఇంకా. అవుతుంది, టైం తీసుకోవచ్చు బహుశా. చూడండి, బ్యాంక్ నిఫ్టీ బుల్ 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 అంటుంది. గ్రేట్. నిఫ్టీ నిఫ్టీ చూసారా, అక్కడే ఆగిపోయింది. దీని పరిస్థితి ఏంటో. నేను చెప్పానా, ఏ ఇండస్ట్రీస్లో అయితే ఎక్స్పైరీ ఉంటుందో దాన్ని వీళ్ళు ఇలా చేసేస్తారు. బ్యాంక్ నిఫ్టీ చూడండి మంచిగా మూవ్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే సీలు ఎంటర్ అయ్యారో ఈజీగా ఒక 100-200 పాయింట్స్ వచ్చేసి ఉంటాయి. 100 పాయింట్స్ ఈజీగా వస్తాయి కింద మనీ తీసుకొని ఉంటే. వాళ్ళు ఎంత మనీ తక్కువ తీసుకుని ఓటీఎంలు ఎక్కువ తీసుకుంటారుగా. కింద మనీలో డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తీసుకుంటే ప్రాఫిట్స్ తొందరగా వస్తాయి. కింద మనీలో డెల్టా ఎక్కువ ఉంటుంది, ఎట్ ద మనీలో 0.5 ఉంటుంది. అదే ఓటీఎంలో అయితే 0.2, 0.3 అలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కింద మనీ తీసుకుంటే, ఒకవేళ కింద మనీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 పాయింట్స్ గెయిన్ చేసాడు అనుకోవచ్చు కింద మనీలో అయితే. ఎట్ ద మనీ అయితే 30 పాయింట్స్ వస్తాయి. అదే ఓటీఎం అయితే 10 పాయింట్స్ కూడా రావు. 10 పాయింట్స్ వస్తాయిలేండి. అది ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని బట్టి మనకి స్ట్రైక్ ప్రైస్ ఏది తీసుకోవాలి అన్నది ఒక పర్ఫెక్ట్గా ఒక ఐడియా వస్తుంది. కింద మనీయే కరెక్ట్ యాక్చువల్గా. ఓటీఎంలో తీసుకొని అది దాంట్లో డికే కూడా ఈజీగా ఉంటుంది, డెల్టా ఎక్కువ ఉండదు. ఓటీఎంలో ఎప్పుడో ఒకసారి దానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఆ ఓటీఎం అంటే ఆ స్ట్రాటజీ చేసేటప్పుడు ఓటీఎంలు కూడా చేయొచ్చు. సరే, ఎనీవేస్ ఇది వదిలేయండి. ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ ఇచ్చినప్పుడు ఇందాక 54,000 సిఈ స్ట్రైక్ ప్రైజ్, ప్రీమియం వచ్చేసి ఇక్కడ 480, 490 నడిచింది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, సేమ్ 420 ఉంది. దీనికి తేడా ఎంత ఉంది చూడండి, 178, 123 అంటే 50 పాయింట్స్. 50 పాయింట్స్ తేడాలో 580 నుంచి 227కి వచ్చింది. ఎన్ని పాయింట్లు పోయినాయి? 60 పాయింట్లు పోయినాయి. అది ఆప్షన్ ట్రేడింగ్ అంతే. అదే ఇదేంటి సాయంత్రం వరకు కన్సల్టేట్ చేస్తుంది అండి.
ఇది కొంచెం పైకి తీసుకెళ్తారు కానీ నిన్న బ్యాంక్ నిఫ్టీతో ఆడుకున్నట్టే దీన్ని ఈరోజు ఆడుకోవచ్చు మ్యాక్సిమం. బులిష్నెస్ రావాలి, ఎందుకు రావట్లేదు ఏంటి? ఇక్కడ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా మీరు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేస్తే 26,000 దగ్గర సిఈపిఈ రైటింగ్ ఉంది కదా, అంటే సెల్లర్స్ దరిదాపుల్లో ఈక్వల్గానే ఉన్నారు ఇద్దరు. అందుకే ఎటు కదలేని పరిస్థితి. నిన్న బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అదే, ఈరోజు నిఫ్టీ పరిస్థితి అదే. నిన్న నిఫ్టీ ఇలాగే మూవ్మెంట్స్ ఇచ్చింది, గుర్తుందా? ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇస్తుంది అలాంటి మూవ్మెంట్స్. సరే, నిఫ్టీ వెళ్తుంది, బయటికి వెళ్తుంది. రైట్, వెరీ గుడ్. దీన్ని దాటుకుని వచ్చింది, దీన్ని దాటాలి. దీన్ని దాటితే ఇంకా ఫుల్. రైట్, వెరీ గుడ్. రిట్రేస్మెంట్ రావాలండి. ఇది బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, ఇది సస్టైన్ అయ్యి పైకి వెళ్తే అని అదే చెప్తున్నా కదా, ఎప్పుడైనా అన్చార్టెడ్ ఏరియాలో ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ రెడీగా ఉండాలి మనకి, లేకపోతే చాలా. ఇప్పుడు ఏంటంటే ఇది రెడ్ క్యాండిల్ ఇక్కడెక్కడన్నా క్లోజింగ్ ఇచ్చేసి ఇటు పక్కకి వెళ్తే మనం సి సెట్ తీసుకోవచ్చు. ఈ రెడ్ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. అది ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి ప్రీమియమ్స్ ఉన్నాయి కదా, బాగా ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు 26,050 సిఈ ఉంది,
ఇప్పుడు 76 రూపీస్ కనబడుతుంది ఇక్కడ. యాక్చువల్గా రేట్ ఎంత ఉండాలండి? ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ చూసుకుంటే దీని వాల్యూ వచ్చేసి ప్రీమియం 25 రూపీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఎక్స్పైరీ ఈరోజు 26,050, 26,063. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా తీస్తారంటే స్పాట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్, అంతే కదా. 12-13 రూపాయలు ఉండాల్సింది 75 రూపాయలు ఉంది. బాగా ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి ప్రీమియమ్స్. విక్స్ చూడండి 12.29. ఏం ట్రేడ్ చేస్తాం 12లో? వెళ్తే పైకి వెళ్ళొచ్చు, కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది దీని మీద. ఈ క్యాండిల్ అయితే వచ్చింది, కానీ తర్వాత ఇమ్మీడియట్గా రావాల్సిన ఒక కంటిన్యూషన్ క్యాండిల్ ఉండదు చూసారా. కోర్స్ ఇది కరెక్టే, ఇలా రావడం రీటెస్ట్ కోసం వచ్చింది అనుకోవచ్చు. కంటిన్యూషన్ క్యాండిల్ కూడా వస్తే ఏదన్నా బులిష్నెస్లో ఓకే కన్ఫర్మ్ చేయొచ్చు. బట్ ఏమో, ఐ డౌట్. ఇక్కడే తినేసింది ప్రీమియంలు సగం పైన. చూడండి, యాక్చువల్గా ఇప్పుడు 1 అవర్ వస్తుంది. సో మనకి మార్నింగ్ ఈ క్యాండిల్ వల్ల ఎలాంటి ట్రేడ్ తీసుకోకపోవడం మంచిదే అయింది. ఒకటి, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం, అలాగే నిఫ్టీలో కూడా లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్స్ బ్యాంక్ నిఫ్టీలో చేసుకున్నాం, ఆల్రెడీ సిఈపి చార్ట్ లేఅవుట్ చేసి పెట్టాం. ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అది అవుతుంది, కొంచెం టైం పట్టొచ్చు. అది అయిన తర్వాత దాంట్లో మళ్ళీ లెవెల్స్ డ్రా చేసి ట్రేడ్ ఎప్పుడు ఇనిషియేట్ అవుతే, ఎప్పుడు యాక్టివేట్ అయితే అప్పుడు ట్రేడ్ తీసుకుంటాం. అలాగే దీంట్లో ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 26,050 స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం సిఈపి. అప్పుడు అది దాన్ని మనం యాడ్ చేసుకొని చేద్దాం. $26,050 కదా. దీన్ని కూడా లేఅవుట్ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. అంటే ట్రేడింగ్లో ఒక సిస్టమేటిక్ వేలో కూడా వెళ్ళొచ్చండి. నేను మిగతావి కూడా చూస్తాను, కానీ
లేదు సెటప్ రాలేదు ఇంకా దాంట్లో, చూద్దాం. చూడండి మార్కెట్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఓపెనింగ్ 54,045 రైట్, ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు ఎక్కడ ఉంది? 54,138. ఎన్ని పాయింట్లు? 100 పాయింట్స్. ఈ రేంజ్ ఒకసారి చెక్ చేయండి మీరు. ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్. ఇది 165 పాయింట్ల రేంజ్లో నడిచింది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ రోజుకి 500, 300, 400 చూపించేది. మార్నింగ్ నుంచి 165 రేంజ్ దింది. సో ఈరోజు పెద్ద మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడైతే కనబడట్లేదు. 10:30 తర్వాత ఏదన్నా కనిపించవచ్చేమో. చూడండి, నేను చెప్పాను కదా దీని మీద నాకు డౌట్ వస్తుందని. రిట్రేస్మెంట్ రావాలి కానీ మరి 3 క్యాండిల్స్ అంతా, ఇది గేమ్ యాక్చువల్గా. ఈ రిట్రేస్మెంట్ ఈ ఒకే క్యాండిల్లో తీసుకుని నెక్స్ట్ క్యాండిల్లో ఇలా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఒకే క్యాండిల్లో తీసుకొస్తే మరి రిటైల్ ట్రేడర్స్కి ప్రాఫిట్లు వచ్చేస్తాయి కదా. వాటిని ఎలా ఆపాలంటే దీన్ని ఒక 3-4 క్యాండిల్స్లో ఒక 20 నిమిషాల పాటు వేధించాలి. తర్వాత మళ్ళీ కొంచెం పైకి తీసుకురావాలి. ఇక్కడ ఒక 2-3 క్యాండిల్స్ ఫామ్ చేయించాలి. మరలా కొంచెం పైకి తీసుకెళ్ళి మళ్ళీ 2-3 క్యాండిల్స్, ఇలా టైంపాస్ చేసుకుంటూ ప్రీమియం డీకే ఉంటుంది కదా, తీటా తినాలి. ఆప్షన్ గ్రీక్స్ అవి కూడా ఒక కాన్సెప్ట్, అవి కూడా నేర్చుకోవాలి. ఇదంతా చేసి ఈరోజు మొత్తానికి డీకే చూడండి, ఇక్కడ 80 రూపాయలు ఉన్నది, ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి 74. అది 4 పాయింట్లు తినేసింది. 3 క్యాండిల్లో 4 పాయింట్లేక అనుకుంటున్నారా? ట్రేడ్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది ఈ అప్ అండ్ డౌన్స్. సరే, ఓకే. మనకి మార్నింగ్ సెటప్లో ట్రేడ్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఈ సెటప్ రాలేదు. ఈవెన్ నిఫ్టీలో కూడా సెటప్ రాలేదు. వెయిట్ చేస్తున్నాం. ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో నేను అంతా అప్డేట్ చేస్తాను. సరే, అది కూడా చూడండి, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రిప్షన్. అబవ్ 500 అయిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో అంతా ఒకసారి క్లియర్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.